'పాడుతా తీయగా' గురించి గాయని ప్రవస్తి చేసిన ఆరోపణపై ఇప్పటికే సింగర్ సునీత, నిర్మాత ప్రవీణ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా వాటికి సమాధానంగా ప్రవస్తి మరో వీడియోని చేసి తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసింది. ఈ క్రమంలో సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సంధిస్తూ వాటికి సమాధానం చెప్పాలని కోరింది. సునీత గారు, మీరొక రీల్ పోస్ట్ చేస్తూ నా గురించి మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానం చెప్పండి. మీరు రీల్స్‌లో చక్కగా మాట్లాడారు. రియల్‌లో కూడా ఇలాగే మాట్లాడి ఉంటే ఇలా జరిగేది కాదు. పాటల ఎంపిక విషయంలో ఛానల్స్‌కు రైట్స్ ఉన్న పాటలు మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఎప్పుడూ కూడా ఆ లైన్ అనేది దాటలేదు. ఛానల్స్‌కు ఉన్న రైట్స్ ప్రకారమే నేను ఒక పాట ఎంపిక చేసుకొని రిహార్సల్స్ పూర్తి చేసుకున్న తర్వాత నో అని చెప్పారు. కానీ అదే ఎపిసోడ్‌లో అదే పాటను మరో అమ్మాయి పాడింది. దానికి మీరు ఎంకరేజ్ చేశారు. ఎందుకు? మరో ప్రశ్న, 'కన్యాకుమారి' అనే పాట పాడకముందే మీరు జడ్జిమెంట్‌ని పాస్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంతేకాదు, స్టేజ్‌పై పాట మధ్యలో లిరిక్స్ మర్చిపోయిన వారు ఎందుకు టాప్‌లో ఉన్నారు? చేతి మీద రాసుకొచ్చిన వారిని మీరు ఎంకరేజ్ చేయలేదా? లిరిక్స్ మర్చిపోయిన వారు ఫైనల్స్ వరకు ఎలా తీసుకువచ్చారు? మ్యాంగో మీడియాలో పాడే అవకాశం నాకు మీరివ్వలేదు మేడం. మా గురువు గారు అయిన నిహాల్ కొండూరి గారు ఆ ఛాన్స్ ఇచ్చారు. నేను పాడింది కూడా ఆయన కంపోజిషన్‌లోనే. సాంగ్ పూర్తయిన తర్వాత నన్ను, మా అమ్మను చాలా సేఫ్‌గా ఇంటికి చేర్పానని చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ రోజు మా అమ్మ నాతోని రాలేదు. నన్ను మీ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కోసం తీసుకువెళ్లేందుకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే మళ్ళీ ఇంటి వద్దకు చేర్చే బాధ్యత మీదే అని మీ అసిస్టెంట్ కు మా అమ్మ చెప్పింది. కీరవాణి గారు కూడా స్టేజ్ పై కొన్ని మాటలు అన్నారు. అవి నన్ను చాలా బాధ పెట్టాయి. పెళ్లి వేడుకల్లో పాటలు పాడేవారు సింగర్స్ ఏమాత్రం కాదని ఆయన అన్నారు. అది చాలా హర్ట్ చేసే విషయం అని చెప్పాను. అందులో తప్పేముంది? నాకిప్పుడు 19 ఏళ్లు. సంగీతమే నా ప్రాణమని బ్రతుకుతున్నాను. అందుకోసం నా చదువును కూడా వదులుకున్నాను. 5 ఏళ్ల వయసు నుంచే నేను పాటల ప్రోగ్రామ్స్ లో ఉన్నాను. ఇన్నేళ్ల కెరియర్ లో ఓటమి విజయాలు నాకు కొత్తేమి కాదు. నేను ఎలాంటి డిప్రెషన్ లో లేను. మీరు అనుకుంటున్నట్టు నా వెనక ఎవరూ లేరు. సొంతంగా పాటలు రిలీజ్ చేసి విడుదల చేసుకునే అంత డబ్బు మాకు లేదు. ఓటమి వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి మాత్రమే ఉంది. కానీ అన్యాయం జరిగింది కాబట్టే ప్రశ్నిస్తున్నాను. మీరంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మీరు మరో లెజెండరీ సింగర్. ఎప్పటికైనా నా అభిమాన సింగర్ మీరే. ఇలా సింగర్ సునీతకు కొన్ని ప్రశ్నల వర్షం ప్రవస్తి సంధించారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా పాటలే తన ప్రాణమని బ్రతుకుతున్న ప్రవస్తికి ఇప్పుడు అవకాశాలు వస్తాయా? ఈ వివాదం ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.